జాయిన్ అవుతారు. అండ్ గౌరీ శంకర్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు షో. వేణుగోపాల్ గారు నమస్తే. వేణుగోపాల్ గారు, తెలంగాణలోనే కాదు అసలు ఈ భారతదేశంలో ఎవరికీ కూడా ఎక్కడా తిరిగే రైట్స్ లేవా? నువ్వు నా రాష్ట్రానికి రావద్దు, అసలు నా రాష్ట్రంలో అడుగు పెట్టొద్దు అని ఈ బెదిరింపులు ఏంటి? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? నిజంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు పాలస్తీనాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, అసలు ఎందుకు తిరగొద్దు అసలు అనే రైట్స్ వేరే వాళ్ళకి ఉంటాయా? అసలు ఇవాళ సభ పెట్టిన ఉద్దేశం ఏంటి, దాని సారాంశం ఏంటి? ముందుగా ప్రైమ్ మీకు అదేవిధంగా ఏదైతే రాజకీయ నాయకులకు విశ్లేషకులకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పార్టీ 28 రాష్ట్రాల్లో ఏదైతే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అంటే అన్ని ఏదైతే 40 పార్టీలతో ఏదైతే వాళ్ళు పొత్తులు పెట్టుకొని 20 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మాట్లాడినట్టు అన్ని రాష్ట్రాల్లో మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకెన్నో పార్టీలు ఉన్నాయి, అవన్నీ ఏ విధంగా కేంద్ర పార్టీలు ముందుకు పోతాయి? అదే విధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా పార్టీ పెడుతూ ఏదైతే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున 2018 ఎలక్షన్ లో పోటీకి రావడం జరగలేదా? ఈ రోజు తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తెలంగాణలో ఒక సెల్ఫిష్ అయిపోయింది. మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అంటాడు, లేదా మహారాష్ట్ర వాళ్ళు గో బ్యాక్ అంటాడు, లేదా ఇంకోటి ఏదో పాకిస్తాన్ ఇండియా లాగా అయిపోయిందే కానీ ఏదో భారతదేశంలో ఏదైతే తెలంగాణ కూడా ఒక రాష్ట్రం అని చెప్పేసి ఆ రాష్ట్రంలో కానీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో యువత కానీ తెలంగాణలో రాజకీయ నాయకులు కానీ భారతదేశం అంతా ఉద్యోగాలు చేయడం లేదా, భారతదేశం అంతా రాజకీయాలు లేదా, భారతదేశ వ్యాప్తంగా విశ్లేషణ చేయడం లేదా? ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా తెలంగాణలో ఉండుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల గురించి తెలంగాణలో చాలా మంది విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల గురించి విశ్లేషణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా మంది ఉద్యోగాల పరంగా దేశాలు దాటి రాష్ట్రాలు దాటి పోతున్నారు. అంటే ఎవరు ప్రాంతంలో వాళ్ళే పనిచేయాలి, వేరే వాళ్ళు రాకూడదు, వేరే వాళ్ళు రాజకీయాలు చేయకూడదు, వేరే వాళ్ళు ఇంకోటి చేయకూడదు అనుకుంటే ఎక్కడ పోతా ఉంది? వీళ్ళు తెలంగాణలో ప్రజల్లో లేదు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆడ ప్రజల్లో లేదు. ప్రజల్లో అందరూ బాగా వ్యాపారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఏదైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్ని ట్రాన్సాక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెప్పండి, తెలంగాణలో తప్ప మీరు ఎక్కడ పని చేయొద్దండి, మేమే వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే ఈ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు చెప్పండి ఎక్కడ పని చేయొద్దని చెప్పండి. వాళ్ళు ఎక్కడన్నా పోయి బతకచ్చు, వాళ్ళు ఏ రాష్ట్రంలో పోయి పని చేయొచ్చు, వీళ్ళు ఎక్కడన్నా విశ్లేషణ చేయొచ్చు, ఏ రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషణ చేయొచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఏదైతే అన్ని ప్రాంతాల్లో వీళ్ళు తిరగచ్చు. ఇక్కడ తెలంగాణకు వచ్చే కొద్దికి మీ ఆంధ్రప్రదేశ్ రాకూడదు, మహారాష్ట్ర రాకూడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇటు భారతీయ జనతా పార్టీ ఉంది, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో లేదా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది? అది ఆ ప్రభుత్వం పరిపాలించడం లేదా? కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తాడు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పద్ధతిని మాట్లాడినారు. మీరు తెలంగాణలో ఇల్లు కట్టుకున్నారు, తెలంగాణ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి వస్తారు అంటే చూపించాడు. ఏ విధంగానో ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడే రాజకీయ నిరుద్యోగులకి ఏదైతే 151 సీట్లు వస్తే 11 సీట్లు తెప్పించుకొచ్చాడు. ఆ విధంగా తెలంగాణ వాళ్ళు కూడా ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో జాగ్రత్తగా మాట్లాడండి. ఇది భారతదేశంలో అందరూ ఎక్కడికైనా తిరగచ్చు, ఏడన్నా పోవచ్చు, ఏడన్నా రాజకీయాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటిది ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తి ఆయన మాట్లాడడం కరెక్టా? ఈరోజు ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి పవన్ కళ్యాణ్ మందలిచ్చినట్టు జగన్ కావాలి, చంద్రబాబు నాయుడు అట్ట కాదు, ఇది అవి మాట్లాడండి ఏదంటే అది విశ్లేషణ చేసేసి రాష్ట్ర ప్రజల్ని ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. విశ్లేషణ చేసేటప్పుడు మన లిమిట్ ఏది, ఆ లిమిట్ తగినట్టుగా మనం విశ్లేషణ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదే విధంగా ఈ రోజు అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలి, తెలంగాణలో తిరగనేమో, తెలంగాణలో అడ్డుకుంటామంటే ఈ రోజు ఇప్పుడు 1-2 సార్లు మొన్న 2 సార్లు ఎలక్షన్స్ లో పాల్గొనలేదా జనసేన పార్టీ? ఆ రోజు ఏం చేస్తున్నారు? మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏదైతే రాయలసీమ వాసి తెలంగాణలో ముఖ్యమంత్రి ఆ రోజు ఏ విధంగా సమర్థించారు? అంటే పవన్ కళ్యాణ్ ఒక న్యాయం, ఇంకొక న్యాయమా? పవన్ కళ్యాణ్ 2 సార్లు పోటీ చేశారు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, వీటిలో. మరి ఆ రోజు మాట్లాడలేదే.
ఈరోజు కవితమ్మ మాట్లాడుతుంది, ఆమె ఏదో పెద్ద తెలంగాణ తల్లి అంట, తెలంగాణ ఇదంట. ముందు మీ నాయనికి చెప్పు, ఏదో తప్పిపోయి ఏదో కేసులో ఇరుక్కొని బయట వచ్చావు, మళ్ళీ ఏదంటే మాట్లాడటము, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడము. తెలంగాణ ప్రజలు ఓపిక సహనంతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ విభజించి కోట్లు గడించిన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఏమీ లేకుండా అడవులు చెప్పినట్టు ఆస్తులు లేకుండా జీరోలో ఉన్న వాళ్ళు ఈరోజు 1000 కోట్లు పడగలెత్తున్నారు, ఒక చెల్లెళ్ళు, అన్న, తండ్రి. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ జిల్లా, ఆంధ్ర జిల్లా ఎక్కడ కష్టం వచ్చినా ఆయన సొంత డబ్బులతో ఈరోజు అప్పుల్లో ఉన్నాడు. హ్యూమనిజం ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను హ్యూమనిజం ఏదైతే మార్పు రావాలని కోరుకుంటున్నానే కానీ వాళ్ళ ఆస్తులు దోచుకోవాలనో వాళ్ళు ఇది చేసుకోవాలనో. మరి ఇప్పుడు ఒక కబ్జా కేసు, దాన్ని కూడా చేయండి, విచారించండి. ఆయనకే మనం లెక్క కాదు. ఇవన్నీ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేసేసి ఏదో పవన్ కళ్యాణ్ నిర్బంధించాలని, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణలో తిరగనీయడం అని చెప్పడం అనేది ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు మాత్రం ఎక్కడ తిరగచ్చు, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు.